ఈ మధ్య కాలంలో టాలీవుడ్కి పట్టిన దరిద్రం ఏంటో తెలుసా? రీ రిలీజ్ ట్రెండ్ అనమాట. ఆ రీ రిలీజ్ ట్రెండే ఒక దరిద్రం అంటే ఆ రీ రిలీజ్ సినిమాలకి వెళ్ళి ఫ్యాన్ వార్స్ చేస్తున్నారు చూడండి. ఇంకా అంతకంటే దరిద్రం ఇంకోటైతే లేదు. ఖచ్చితంగా ఎవరో ఒకరు స్టాండ్ తీసుకుని ఈ ఫ్యాన్ వార్స్ నైనా ఆపాలి. అది ఎలాగో కుదరదు కాబట్టి ఈ దరిద్రమైన రీ రిలీజ్ ట్రెండ్ అయితే ఖచ్చితంగా ఆపాలన్నమాట. అసలు ఎందుకండి, మురారి సినిమా ఈ రోజు రెండోసారి అయితే రీ రిలీజ్ అయితే అయింది. జల్సా సినిమా ఈ రోజు రెండోసారి రీ రిలీజ్ అయితే అయింది. గతంలో బిజినెస్ మ్యాన్ అయింది. ఇలా చాలా సినిమాల్ని పోను ఒక్కసారి అయితే రీ రిలీజ్ అయితే చేయొచ్చు. థర్డ్ పార్టీలు కూడా కొనేసి, థర్డ్ పార్టీ, ఫోర్త్ పార్టీ ఇలా అందరూ కొనేసి ఫ్యాన్స్ యొక్క ఎమోషనల్ బలహీనత ఏదైతే ఉండదో దాన్ని క్యాష్ చేసుకోవాలని ఇలా పద్దాక రీ రిలీజ్లు చేసి ఫ్యాన్స్ మీద అయితే రుద్దుతున్నారు. వాళ్ళు ప్రెస్టేజ్ కోసం దేనికోసమైనా సినిమాలకైతే వెళ్తున్నారనమాట. ఇంకా ప్రెస్టేజ్ కోసం సినిమాలు కొనటం, సినిమాలకి వెళ్ళటం పక్కన పెడితే ఇప్పుడు రీ రిలీజ్ అనే దాన్ని ఒక స్టేజ్ కింద వాళ్ళైతే భావించి ఫ్యాన్ వార్స్ అయితే చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇదైతే ఆగాలి. అసలు నాకు తెలియక అడుగుతాను, మీకు పని పాట ఏమి లేదా? అది ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే అసలు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? కేవలం మీ ఈగో క్లాష్ల వల్ల మీరు అభిమానించే మీ హీరోని అమనాభూతులు తిట్టేస్తున్నారు. ఇదే జరుగుతుంది ఇక్కడ. మీరు ఇప్పుడు ఈరోజు జల్సా సినిమా రీ రిలీజ్ అయితే అయింది. మొన్న పుష్ప 2 సినిమా రీ రిలీజ్ అయినప్పుడు మా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ప్రభాస్ గారిని కుంటోడని అయితే తిట్టారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని పావలా అని అయితే తిట్టారు. ఇంకా దానికి రివెంజ్ తీర్చుకోవడానికి ఆల్రెడీ మన బెంగళూరులో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారి అహాహా నవ్వుతారు కదా, ఆ మాస్క్ని అయితే చేపించుకుని అక్కడ నక్క అని అరుస్తూ వాళ్ళైతే రివెంజ్ అయితే తీర్చుకున్నారు. అక్కడ బెంగళూరులో ఒక థియేటర్లో అయితే జరిగింది. ఈ రోజున జల్సా సినిమా రీ రిలీజ్ అయితే అయింది కదా. ఇంకా జల్సా సినిమా ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ అల్లు అర్జున్ గారి పోస్టర్స్, ఆ మాస్కులు, ఇంకా నక్క అని అరుస్తూ వీళ్ళైతే రివెంజ్ అయితే ప్లాన్ చేశారనమాట. ఇప్పుడు వీళ్ళు చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఏదో సినిమా ఇప్పుడు బలవంతంగా పైనుంచి ఆర్డర్స్ వస్తాయో మరి ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు, ఉన్నట్టుండి ఒక సినిమాని రిలీజ్ అయితే చేస్తారు. ఆ రీ రిలీజ్లో సినిమాని చూడటం మానేసి, లేకపోతే అక్కడ హీరోని సెలబ్రేట్ చేయటం మానేసి వీళ్ళు కూడా మాస్కులు, ప్లకార్డులు ఇవన్నీ పట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమో, లేకపోతే ప్రభాస్ గారిని తిట్టడమో, రామ్ చరణ్ గారిని తిట్టడమో, ఇలా వేరే హీరోని అయితే తిడతారనమాట. ఇది ఇంకా అలా కంటిన్యూ అవుతా ఉంటుంది. ఇదెక్కడ దిక్కుమాలిన ట్రెండ్ నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే, కొట్టుకునేది మీరు కానీ వాడుకునేది మీ హీరోల పేర్లు అనమాట. అసలు మీ గొడవల మధ్యలోకి వాళ్ళు ఎప్పుడు వచ్చారా బాబు? ఇంకిది పక్కన పెడితే ఇందాక ఆన్లైన్లో అయితే చూశానమాట. ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ ఏమంటాడంటే, ఇప్పుడు వీళ్ళైతే ఈరోజు అయితే ఈ విధంగా అయితే చేశారు కదా, దీనికి రివెంజ్గా పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఉండే లేడీస్ దగ్గర నుంచి అయితే మా తిట్లు అయితే మొదలుపెట్టి ఆడు రివెంజ్ తీసుకుంటాడంట. మీరు కొట్టుకుని హీరోల్ని తిట్టించడమే తప్పు అయితే అసలు వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్కి దీనికి అసలు ఏంటి సంబంధం? అసలు మీకేమైనా అర్థమవుతుందా? మీరు కుట్టుకుని వాళ్ళ ఫ్యామిలీస్ని తిట్టడం ఏంటి, వాళ్ళ బూతులు తిట్టడం ఏంటి, అసలు వాళ్ళ ఫోటోల్ని రోడ్ల మీదకి ఈడ్చుకుని వెళ్ళటం ఏంటి? అసలు ఏం చేస్తున్నారా మీరు? అభిమానం అనే పేరుతో టెర్రరిజం అనేది మీరైతే చేస్తున్నారనమాట. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అసలు బుర్ర అసలు ఏమీ ఉండవా మీకు? ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఈరోజు జరిగిన ఈ ట్రెండ్లో అంటే రివెంజ్ పార్టీ అనమాట ఇది అల్లు అర్జున్ గారి పైన. జనసేన జెండాలని కూడా కొన్ని వీడియోస్లో నేనైతే చూశాను. జనసేన పార్టీకి ఈ గొడవకి సంబంధం ఏంటి? ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాదంటలేదు, పార్టీ జెండాని ఎలాంటి వాటి దగ్గర అసలు వాడొద్దు. పార్టీ అంటే ఓన్లీ ఇప్పుడు మీరు రివెంజ్ తీసుకునే ఫ్యాన్స్కి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు జరుగుతున్న ఈ రివెంజ్ చెత్త గోలకే పార్టీకి సంబంధం లేదు. అలాంటప్పుడు పార్టీ జెండాని దేనికి తీసుకెళ్తున్నారు? అసలు జనసేన పార్టీకి ఆ గొడవకి సంబంధం ఏంటి? పార్టీ అంటే మీరు అనుకున్నంత చిన్నది కాదనమాట. పార్టీ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి చాలామంది ఆ పార్టీ మీద ఆధారపడి అయితే ఉంటారు. మీరు ఎలాంటి చిల్లర గొడవల్లోకి ఆ పార్టీ జెండాని పట్టుకెళ్ళి ఆ జెండాకున్న విలువని, అలాగే ఆ పార్టీకి ఉన్న విలువని దయచేసి తగ్గించొద్దు. ఇంకా చెప్పేది ఏంటంటే, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మీకు అర్థమవుతుందా? ఆయన ఒక గౌరవప్రదమైన పోస్టులు అయితే ఆయన అయితే ఉన్నారు. దయచేసి ఇలాంటి చిల్లర గొడవల్లోకి ఎంటర్ అయ్యి అయిపోయింది, ఎక్కడతో క్లోజ్ చేసేయండి. అది ఏ హీరో ఫ్యాన్స్ అయినా, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావచ్చు, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కావచ్చు,
ఇంకెక్కడతో ఈ రోజుతో ఈ 31st డిసెంబర్ 31st ఈ చిల్లర గొడవలను అయితే మీరైతే ఆపేయండి. వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ రివెంజ్ ప్లాన్ చేసి నెక్స్ట్ సినిమాకి చేస్తారు. మళ్ళీ వీళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. మళ్ళీ వీళ్ళకి సినిమాలు ఇవ్వా, వీళ్ళు రిలీజ్ చేయలేరా? మళ్ళీ రిపీట్ అనమాట. ఇక్కడ మీకు అర్థం కాని ఏంటంటే మీ హీరో పరువుని మీరే రోడ్డు మీదకి లాగేసి చెత్త కుండీలో వేసినట్టు తొక్కేస్తున్నారు. మీకు అర్థం కాని విషయం అది. మీకు సోషల్ మీడియాలో ఆ వీడియోలు తీసి పెట్టుకుంటే లైక్స్, రీట్వీట్స్, అదొక ఆనందం, ఒక రసవత్తరమైన ఆనందం రావచ్చేమో కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రివెంజ్ అనే పేరుతో మీరు అభిమానించే హీరో యొక్క పరువుని మీరే తీసేస్తున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు జెండాని పట్టుకెళ్ళి ఆ వీడియోస్లో సెలబ్రేషన్స్ అయితే చేశారు కదా, ఆ జెండాని చూపించి ఎన్ని న్యూస్ ఛానల్స్ దాన్ని తిప్పుతాయో తెలుసా? జనసేన ఇక్కడ ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనరు, జనసేన కార్యకర్తలు థియేటర్ లోపలికి వెళ్ళి ఈ విధంగా చేస్తున్నారని అంటారు. కాబట్టి ఎక్కడితో అయిపోయింది అయితే అయిపోయింది. వీటినైతే ఆపేయండి. ఒకవేళ మీకు ఇంకా గులాక్క ఇలాంటివి చేస్తామంటే మీరు ఏ హీరో ఫ్యాన్స్ అయినా పార్టీ జెండాలని ఈ గొడవల్లోకి అయితే లాగొద్దు. మీ ఇండివిజువల్ గొడవల్ని అలాగే ఉంచుకోండి. పార్టీకి అలాంటి చిల్లర గొడవల్ని దయచేసి ఆపాదించొద్దు. అసలు ముందు మన టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అనాలి, ఈ రోజుల్లో కొత్త సినిమాలనే జనం చూడటం అయితే మానేశారు. ఇంకా ఈ ఫ్యాన్ వార్స్ పెరిగిపోయిన తర్వాత ఒక సినిమా షో కంప్లీట్ అవ్వకముందే ట్విట్టర్లో లక్షల కొద్దీ నెగిటివ్ ట్వీట్స్ అయితే పడిపోతున్నాయి అనమాట. ఒక హ్యాష్ ట్యాగ్ అయితే పెట్టుకుని, ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ గేమ్ చేంజర్, డిజాస్టర్ సర్కార్ వారి పాట, డిజాస్టర్ దేవరా, ఇలా సినిమా ఆట అవ్వకముందే, ఒక షో అవ్వకముందే ఈ విధమైన నెగిటివిటీతో సినిమాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే పర్లేదు కానీ నెగిటివ్ టాక్ వస్తే థియేటర్ వైపు కూడా జనాలు అయితే వెళ్ళట్లేదు. ఎలాంటి పరిస్థితుల్లో జనాలు ఉన్నప్పుడు అసలు ఎప్పుడో చూసేసిన సినిమాల్ని మళ్ళీ రిలీజ్ చేసి అక్కడ కూడా క్యాష్ చేసుకోవాలనుకుంటున్న ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళకైతే దండం పెట్టచ్చు. మీరే జనాల్ని ఆపేస్తున్నారనమాట థియేటర్ దగ్గరికి రాకుండా. అసలు ఈ రిలీజ్ స్టాండ్ అనేది ఎంత దరిద్రం అంటే, బైరోన్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే అయింది. స్టేజ్ మీద మంచు మనోజ్ గారు అయితే చెప్పారు, రిలీజ్ సినిమాని కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు పోస్ట్ పోన్ చేసుకోమని. కనీసం అలా పోస్ట్ పోన్ చేసుకోకుండా, అంటే చిన్న చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు చాలా పెద్ద హీరోల రిలీజ్ సినిమాలు, ఫేమస్ సినిమాలు రిలీజ్ అవటం వల్ల ఆ కొత్త సినిమాలకి బొక్కే. కనీసం ప్రొడ్యూసర్లు అది కూడా ఆలోచించుకోకుండా జస్ట్ గ్రీడీనెస్, అత్యాశకు పోయి రిలీజ్ ట్రెండ్ని ఈ విధంగా అయితే మార్చేశారు. ఈ రోజున అది ఇలా గొడవలకి ఒక స్టేజ్ లాగా అయితే మారిపోయింది. ఆ రిలీజ్ సినిమాలనైనా ఆపండి, లేకపోతే ఈ గొడవలనైనా ఆపండి. మరి అదనమాట మ్యాటర్. ఆల్రెడీ దీనిపైన నేనైతే మాట్లాడాను. దయచేసి ఈ ఫ్యాన్ వార్స్, అంటే మీ ఈగోతో స్టార్ట్ అయిన ఈ ఫ్యాన్ వార్స్ ఈ సంవత్సరం 2025 డిసెంబర్ 31 ఆపేయండి. 2026 నుంచి వీటిని అయితే దయచేసి కంటిన్యూ చెయ్యొద్దు. అది మీరు ట్విట్టర్లో సెటిల్ చేసుకుంటారా, లేకపోతే పెద్ద మనుషులు మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ దయచేసి మీ ఈగోల వల్ల హీరోలని తిట్టొచ్చొద్దు. అలాగే అదేవిధంగా హీరోల ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్ని కావచ్చు, లేడీస్ని కావచ్చు, కిడ్స్ని కావచ్చు, అసలు వీటిలోకి ఇన్వాల్వ్ అయితే చేయొద్దు. అలా చేస్తే అసలు మీరు మనుషులే కాదనమాట. అదనమాట మ్యాటర్. మరి ఎప్పుడు కాగుతాయో మరి చూడాలి.